అద్భుతమైనటువంటి ఆనందంలో అడుగు పెడతారు. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 1. కుంభరాశి వారికి గత సంవత్సరం కంటే పర్వాలేదు. కొన్ని ఇబ్బందులు, కొంచెం కష్టం, కొంచెం నష్టం, కొంచెం ఇష్టం, ఈ 3 ఫలితాలు వీరి జాతకాల్లో చూడవచ్చు. ఇక వచ్చింది బాబో ఏమిటి అంటే మీనరాశి. ఇక మీనరాశి గురించి నేను చూస్తే ఎంతమంది భయపడుతున్నారు, చాలా మందిని భయపెడుతున్నారు. మీనరాశి వాళ్ళందరూ పోతారని ఎవరో చెప్తూ ఉంటే నేను చూసా. ఇది కాదండి. మీనరాశి వారికి ఎందుకు అంటే ఒకే మీనరాశిలో షష్టగ్రహ కూటమి రావటం మీనరాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ భయపడకండి. ఎందుకంటే 6 గ్రహాలు ఏవైతే ఉన్నాయో బలంగా లేవు. ఇక్కడ బలంగా లేనటువంటి గ్రహముల యొక్క ప్రభావము పెద్ద చూపించదు. కాబట్టి షష్టగ్రహ కూటమో ఏదో ఇబ్బంది పెడుతుంది, మీనరాశి వాళ్ళంతా ఏదో అవుతారు, ఏమీ కారు. భగవత్ చరణారవిందముల మీద శిరస్సు పెట్టిన వాడికి అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. కాబట్టి మీనరాశి వారు ఎక్కువగా గుళ్ళల్లో గడపండి, దైవారాధన చెయ్యండి, మంచి పనులు చెయ్యండి, భగవత్ ప్రార్థన చేస్తే మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. ఈ విధంగా మనకు ఎలా ఉంది అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం ఒక పద్య రూపంలో మా మాధవ గణపాటి గారు రాసిన ఒక పద్యాన్ని ఇక్కడ మీకు చదివించి నా పంచాంగ పఠనాన్ని నేను ముగిస్తాను. ఏమిటి అంటే ఈ విశ్వావసు వసులన్ మతులన్ త్రుంచునే క్రమముగా, వసులన్ మతులన్ త్రుంచునే క్రమముగా, విశ్వావసున్నామకన్ అసులన్ మోగన రూపలన్ వశమున విధితానే ఆడించునే, కసులన్ మానస వీధులన్ విసరితానంద కందంబుతోన విశ్వావసుత ఆడునే నరులతో వింతైన చేష్టల సృజిన్నే. ఎలా ఉంది మొత్తం విశ్వావసు అంటే కొంచెం పులుపు, కొంచెం కారం, కొంచెం స్వీట్, కొంచెం ఆనందం, అన్ని రకాల షడ్రుచుల కలయిక, షడ్భావముల యొక్క కలయిక. సుఖముంది, దుఃఖముంది, ఆనందముంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అనుభవించే వాళ్ళు కొంతమందే. ఆ కొంతమంది ఎవరు అనేటువంటిది మీ సాధనను బట్టి, మీ ఆరాధనను బట్టి, ధర్మాన్ని తప్పకుండా, శాస్త్రాన్ని తప్పకుండా, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కడు కూడా బాగుంటాడు. నా తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రోజులు వచ్చి ఆ స్వామి యొక్క, ఎందుకంటే వెంకటేశ్వర భగవానుడి యొక్క అనుగ్రహంతో విశ్వేశ్వర విలసత్కృప శాశ్వత సత్యామృత ఫల సంపత్కర విశ్వావసు రూపంబున విశ్వజనుల కందుగాక విజయాకృతియే. ఇది మా జొన్నవిత్తుల గారు చెప్పినటువంటి మాట. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం మీకు విజయ పరంపరలను కలిగించుగాక. కాబట్టి ఎవ్వరు సందేహాలు విడిచిపెట్టండి, ఆనందంగా పనిచెయ్యండి. ఒక్కటే చిట్ట చివరి మాట ఏమిటి అంటే విశ్వావసు నామ సంవత్సరం కష్టపడే వాడికి మంచి ఫలితాన్ని, సుఖపడాలి అనుకునేటువంటి వాడికి ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండింటితోనే మీరు అర్థం చేసుకొని మీరు ప్రవర్తిస్తే, ఎందుకంటే వచ్చే సంవత్సరం ఇంకా మీకు ఆ పేరు వింటేనే మీరు భయపడతారు. సరే వచ్చే సంవత్సరం ఎలాగో అప్పుడే చెప్పుకుంటాం కాబట్టి ఆ పేర్లేవి కూడా ఇప్పుడు చెప్పుకోకుండా విశ్వావసు మాత్రము వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యములను కలిగించుగాక. మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ సౌభాగ్యము, యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పంచముఖ లక్ష్మీ నరసింహ దివ్య అనుగ్రహము, వేములవాడ రాజరాజేశ్వరుడి యొక్క కరుణ, అలాగే అద్భుతమైనటువంటి అలంపురం జోగులాంబ తల్లి యొక్క అనుగ్రహ విశేషాలు, తెలంగాణలో అద్భుతంగా ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు, అలాగే పెద్దమ్మ గుడి, ఒకటేమిటి రెండేమిటి, దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇక్కడ కూడా ఒక్క విషయం నేను చెబుతా, ఒకే ఒక్క మాట ఏమిటి సవరించాల్సింది. ఇక్కడ మీరందరూ కూడా కూర్చొని అద్భుతంగా విశేషంగా యాదగిరి గుట్ట అన్నారు కదా, ఇక్కడ కూడా సమాసంలో తప్పు, దేవాదాయ ధర్మదాయ ఉండదు, దేవదాయ ధర్మదాయ శాఖ. కాబట్టి ఆ దీర్ఘము తీసి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని నేను విన్నవిస్తూ
చక్కటి అద్భుతాలు ఈ సంవత్సరం జరగాలి అనుకుంటే విశేషమైనటువంటి యాగాలు క్షేత్రముల యందు జరగాలి, విశేషమైన కుంభాభిషేకాలు జరగాలి. ఈ రాష్ట్రంలో దేవతకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడగలిగితే రాష్ట్రమును ఆ తెలంగాణ తల్లి రూపంలో ఉన్న మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబిక, చండిక, దుర్గా, పరమేశ్వరి అద్భుతంగా కాపాడుతుంది, విజయ పరంపరలను అందిస్తుంది. విశ్వావసు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతో. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనా అస్తు.